కర్నూలు జిల్లా డోన్ మండలంలోని జగదుర్తి గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వీరపాండ్యంతో పాటు జగదుర్తి గ్రామానికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు। గ్రామంలో తొలిసారి కలెక్టర్ హోదాలో సొంత గ్రామానికి విచ్చేసిన మధుసూదన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు। మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు। ఇద్దరు కలెక్టర్ను కలిసి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేశారు। అనంతరం ఇద్దరు కలెక్టర్ని గ్రామస్తులు సన్మానించారు। డోన్ మండలం జగదుర్తి గ్రామానికి సందర్శించడం జరిగింది। ఈ జగదుర్తి గ్రామం నుంచి చదువుకొని మన ప్రభుత్వ బడిలో చదువుకొని ఈరోజు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి గారు ఈ పుట్టిన గ్రామానికి రుణం తీర్చుకోవడం కోసం చాలా పనులు చాలా కృషి చేస్తున్నారు। దాన్ని స్వయంగా చూడడానికి మళ్ళీ గ్రామస్తులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది। చాలా బాగా ఇక్కడ రోడ్డు వేసుకోవడం కానీ, స్కూల్ని ఇది చేసుకోవడం కానీ, అంగన్వాడీ సెంటర్ని చేసుకోవడం కానీ, పొదుపు సంఘాలు వాళ్ళు చాలా రోజులుగా అప్పులు తిరిగి కట్టకుండా ఉంటే వాళ్ళకి నచ్చచెప్పి అప్పులను తిరిగి కట్టించి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లోన్ తీసుకోవడానికి వాళ్ళని డార్మెంట్ గ్రూప్ నుంచి ఫంక్షన్ గ్రూప్గా యాక్టివ్ గ్రూప్గా తయారు చేయడం, సో ఈ రకంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు। సో ఈ కార్యక్రమాలంతా కూడా మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది। సో మళ్ళీ వాళ్ళకి ఏమేమి సహాయ సహకారాలు అందించాలనో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందించడానికి దాన్ని చెప్పడానికి రావడం ఇంకా కూడా బాగా చేస్తాం। గారు ఈ జిల్లా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను సార్తో మాట్లాడాను। సార్ ఇలా ఫలానా గ్రామం నుంచి నేను మా సొంత ఊరు అది, ఒకసారి ఊరు వచ్చినప్పుడు వస్తాను సార్, మిమ్మల్ని కలుస్తాను అంటే సార్ అప్పుడు ఆయనే వాలంటరీగా సరే మీ గ్రామం ఎక్కడుందో చెప్పు, నేను ఒకటి అఫీషియల్గానే ప్రోగ్రామ్ మనం పెట్టుకుని అక్కడ ఇన్స్పెక్షన్కి వస్తాను నేను అన్నారు। సో ఆ కమిట్మెంట్ ఇచ్చేసి సార్ ఇవాళ ఈ డేట్ ఫిక్స్ చేసి ఇక్కడికి రావడం మనందరికీ చాలా ఆనందంగా ఉంది। ఇదొక పండుగలా ఉంది మన కలెక్టర్ గారు మన ఊరికి రావడం। ఇక్కడ ఒక 2 years బ్యాక్ నుంచి డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ విలేజ్కి ఇది ఒక హైవే నుంచి ఒక 1.5 కిలోమీటర్లో ఉన్నప్పటికీ ఇక్కడ రోడ్డు వసతి కానీ లేదా మిగతా వసతులు లేకుండా ఉండడం చేత గ్రామస్తులందరూ అడిగారు। సో ఒక 2 ఏళ్ళ నుంచి మనం గవర్నమెంట్లో ఫాలో అప్ చేసుకుని ఇది ప్రభుత్వం తరఫున చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శాంక్షన్ చేశారు। రోడ్లు కానివ్వండి, స్కూల్ కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఒక పార్క్ కానీ విలేజ్కి ఇలాగ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇప్పటికీ। సో సార్ అవన్నీ ఎలా చేశారు ఏంటని ఇన్స్పెక్షన్కి వచ్చారు। అదేవిధంగా ఇక మీదట హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలని గ్రామంలో ఎలా మెరుగుపరచాలి అనే దానికి ఒక సమగ్రంగా గ్రామానికి ఒక అభివృద్ధి ప్రణాళిక వేసుకోవడానికి గ్రామస్తులకి సూచనలు సహకారం ఇవ్వడానికి అని చెప్పి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను। అది కలెక్టర్ గారి ముందు అవన్నీ గ్రామస్తులకు వివరించి మా తరఫున గ్రామస్తుల తరఫున ప్రభుత్వం ఎంత సాయం అందిస్తే అదే సాయం గ్రామస్తులు కూడా అందిస్తారు, వాళ్ళ కృషి ఉంటుంది అని కలెక్టర్ గారికి మేము అష్యూరెన్స్ మా గ్రామ ప్రజల తరఫున ఇవ్వడం జరిగింది। ఆయన కూడా దానికి చాలా పెద్ద హృదయంతో గవర్నమెంట్ తరఫున కూడా అన్ని కార్యక్రమాలు అన్ని స్కీమ్స్ బాగా ఇక్కడ రన్ చేయడానికి ఆయన సహకారం అందిస్తామని చెప్పారు।